హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం స్నైడర్ కాంటాక్టర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. స్నైడర్ కాంటాక్టర్ వచ్చేసి ఇది LC1D మోడల్. ఈ LC1D మోడల్ వచ్చేసి LC1D మోడల్లో మనకు ఇది వచ్చేసి స్టార్ డెల్టా పర్పస్కి టైమర్ అనమాట. టైమర్ డిఫరెంట్ మోడల్ కూడా ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసి మనకి కాంటాక్టర్లోనే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా యాడ్ చేసుకోవచ్చు. ఇది 0 to 30 seconds వరకు టైమర్ ఉంటుంది. దీనిలో NC పాయింట్ ఒకటి, NO పాయింట్ ఒకటి. NC పాయింట్ ఒకటి ఇనిషియల్గా కంటిన్యూటీ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ టైం సెకండ్స్ మనం సెట్ చేస్తామో ఆ టైం సెట్టింగ్ తర్వాత మనకి ఈ NO పాయింట్ అనేది NC అవుతుంది అనమాట. ఇమీడియట్లీ ఎప్పుడు కాంటాక్టర్ పిక్ అవుతుందో ఇమీడియట్లీ అవ్వదు, అది ఈ టైం డిలే ఉంటుంది. ఈ టైం డిలే పనిచేస్తుంది అనమాట. సో ఇది మనకు ఈ టైమర్ వచ్చేసి మనకి స్టార్ డెల్టా పర్పస్కి ఎక్స్పెషల్గా యూజ్ చేస్తాము. అలాగే వచ్చేసి ఈ కాంటాక్టర్స్కి మనం ఇది యాడ్ అండ్ బ్లాక్స్ అనమాట. ఈ కాంటాక్టర్కి మనం యాడ్ అండ్ బ్లాక్స్ ఇవి. ఇది వచ్చేసి 4 NC సీర్ అనమాట. ఇది మనకి మోడల్లో తెలిసిపోతుంది NO ఉన్నాయి, NC ఉంది అని చెప్పేసి. ఈ మోడల్ వచ్చేసి మనకి LADN04 అనమాట. LADN వచ్చేసి ఈ మోడల్కి LC1D మోడల్కి యూజ్ అవుతుంది అనమాట. 04 వచ్చేసి 0NO 4 NC కాంటాక్ట్స్ అనమాట. ఇది 4 పోల్ది, ఇది 4 పోల్ కాబట్టి 4 NC కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది మనకు 2NO 2 NC కావాలంటే LADN 22 ఉంటుంది అనమాట. ఇది ఈ టైమర్ కూడా అదే అనమాట. LED మోడల్, ఇది LED S2 అనమాట టైమర్. ఇది 0 to 30 secondsకి వాడతారు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ కాంటాక్టర్స్లో కాయిల్ ఎలా రీప్లేస్ చేస్తాము అని చెప్పేసి తెలుసుకోబోతున్నాం. కాయిల్ మనం ఎందుకు రీప్లేస్ చేయాలి అంటే, మనం ఇప్పుడు ఫీల్డ్లో మనం అక్కడ 110 voltage కాయిల్ కాంటాక్టర్ వాడుతున్నాము. ఈ కాంటాక్టర్ మనకి ఏదైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి, కంప్లైంట్ వచ్చింది మన దగ్గర, మన స్టోర్లో మనకి 110 voltage కాంటాక్టర్ లేదు, జస్ట్ 48 voltage కాంటాక్టరే ఉందనుకోండి. అటువంటిప్పుడు మనకి కాంటాక్టర్ బాగుంది కాబట్టి జస్ట్ కాయిల్ దీంట్లో 110 voltage కాయిల్ ఓల్డ్ కాంటాక్టర్ ఏదైతే ఉందో ఆ కాయిల్ రీప్లేస్ చేసుకుంటే మనం ఈ కాంటాక్టర్ యూస్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇది ఎలా రీప్లేస్ చేస్తారో చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట. కాంటాక్టర్ ఇలా తీయచ్చు. ఇలా కాంటాక్టర్ రీప్లేస్ చేయొచ్చు అనమాట. ఇది కాయిల్, ఈ కాయిల్ రీప్లేస్ చేయొచ్చు. ఇలాగ ఇన్సెట్ చేసేసి ఇలాగ ప్రెస్ చేస్తే అయిపోతుంది అనమాట. ఇది ఇప్పుడు మనకి ఇది 110 voltage కాయిల్ రీప్లేస్ చేసాం కాబట్టి ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇంకొకటి, ఈ LC1D మోడల్లో మనకి 20 amps, 25 amps, 30 amps, 40 amps, 45 amps వరకు ఉంటుందన్నమాట LC1D మోడల్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఈ బాక్స్ మీద మెన్షన్ చేస్తుంటుంది 110 voltage కాయిల్ అని చెప్పేసి. ఇలా కాకుండా మనకి కోడ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనమాట. LC1D 32 ఉంది కదా, 32 వచ్చేసి మనకి ఇది మోడల్ అనమాట. 32 ఆంపియర్కి 32 రిప్రజెంట్ చేసి ఉంటుంది. ఇది F7 అనేది వచ్చేసి మనకి 110 voltage కాయిల్. ఇలాగ మనకి డిఫరెంట్ ఉంటుంది అనమాట. 110 volt కాయిల్కి వచ్చేసి F7 అని చెప్పేసి, 48 voltage కాయిల్కి E7 అని చెప్పేసి, 220 voltage కాయిల్కి M7 అని చెప్పేసి ఉంటుందన్నమాట మనకి. ఇలాగా ఈ కోడ్తో కూడా కాయిల్ వోల్టేజ్ తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.